షోడశ సంస్కారాల గురించి తెలుసుకుందాం. షోడశ అంటే 16, సంస్కారము అంటే మంచి చేయడం. మానవుడు పుట్టినప్పటి నుండి చనిపోయేటంత వరకు చేసే సంస్కారాలు 15 ఉన్నాయి. 16వది అంత్యేష్టి సంస్కారం. మొదటిది గర్భాధానం, రెండవది పుంసవనం, మూడవది సీమంతం, నాలుగవది జాతకర్మ, ఐదవది నామకరణం, ఆరవది నిష్క్రమణ, ఏడవది అన్నప్రాశన, ఎనిమిదవది చూడాకరణ, తొమ్మిదవది కర్ణభేద, 10వది ఉపనయనం, 11 అక్షరాభ్యాసం, 12 సమావర్తనం, 13 వివాహ సంస్కారం, 14 పంచమహాయజ్ఞ సంస్కారం, 15 వానప్రస్థ సంస్కారం, 16 అంత్యేష్టి సంస్కారం. ఈ షోడశ సంస్కారాలు అంటే 16 సంస్కారాలు మన పెద్దలు, మునులు, ఋషులు ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఆచరించవలసిన మంచి పనులు మనకు నిర్దేశించడం జరిగింది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది గర్భాధానం. స్త్రీ పురుష తొలి సమాగమం, మంచిని ఆశించి జరిపే కార్యక్రమం. It is performed by a married couple when conceiving a child. This important sanskara raises the act of conception to a sacred occasion and is powerfully purifying and uplifting for the unborn child. ఉత్తమ సంతానం కోసం దంపతులు దేవతలను అర్చించి సుముహూర్తంలో జరిపే పరమ పవిత్ర కార్యక్రమం ఈ గర్భాధానం. ఇక రెండవది పుంసవనం. బిడ్డ పుట్టాలని చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం. ఇట్ ఈస్ యూజువల్లీ పర్ఫార్మ్డ్ బిట్వీన్ ద 2nd and 4th month of pregnancy. Its purpose is to ensure the good health of the fetus and the proper formation of its organs, so that the family line and tradition will perpetuate through the baby. గర్భంలోని పిండం రక్షణ కోసం, పిండం ఆరోగ్యంగా ఉండాలని, సరైన అవయవ ధారణ జరగాలని చేసే దైవ ప్రార్థన. రెండవ పుంసవనం. ఇక మూడవ సంస్కారం సీమంతం. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్యును కోరుతూ చేసే సంస్కారం. Generally it is performed in the 4th month or 5th month of pregnancy. The mind of the fetus begins to develop. This is when సీమంత సంస్కార. Its purpose is to protect the fetus, especially its newly forming mind, from all negative influences, and also to stimulate the development of the unborn child's intellect. ఇప్పుడు డాక్టర్స్, సైంటిస్టులు కూడా చెప్తున్నారు, పిండం గర్భంలో ఉన్నప్పుడు 4-5 నెలల నుండి బ్రెయిన్ స్టార్ట్స్ వర్కింగ్, మెదడు పనిచేయడం ప్రారంభిస్తుందని. తల్లి గర్భంలో ఉండే పిండం ఆందోళన చెందకూడదని, తల్లి అసంతృప్తి, ఆందోళనతో ఉంటే దాని ప్రభావం పుట్టబోయే బిడ్డ ఆలోచనల ఆరోగ్యం పైన కూడా పడుతుందని ఎంతో దూరదృష్టితో ఆలోచించి మన మునులు, ఋషులు ఈ జ్ఞానం కలిగిన వారు కాబట్టి
సీమంతం అనే సంస్కారాన్ని మనకు అందించారు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం, ఆనందం, ఆలోచన, తల్లి సంతృప్తిగా సంతోషంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా పుడుతుంది. కాబట్టి ఈ గొప్ప జ్ఞానం వేల సంవత్సరాల ముందే మన మునులు ఋషులకు తెలిసి ఈ సీమంతం అనే సంస్కారాన్ని మనకు అందించడం జరిగింది. ఎంత అద్భుతమైన విషయం. ఇక 4వ జాతకర్మ, బొడ్డు తాడు కోసే ముందు చేసే సంస్కారం. ఇట్ ఈస్ ద రిచువల్ పర్ఫార్మ్డ్ ఎట్ ద బర్త్ ఆఫ్ ఎ చైల్డ్, noting the birth time and star, and thus create a birth chart which is supposed to be the blueprint of one's life. ఇది బిడ్డ పుట్టినటువంటి కాలాన్ని, తిథి, వార, నక్షత్రాలను వాటిని తెలుసుకొని ఈ బిడ్డ జీవితాన్ని ప్రభావితం చేసే జాతకం చూపించడానికి కూడా ఇది చూసుకోవడానికి ప్రధానంగా ఉద్దేశించబడ్డ సంస్కారం జాతకర్మ. ఇక 5వది నామకరణం, పేరు పెట్టడం. ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆన్ ద 11th day after the child's birth. Namakarana Samskara is performed in this ceremony. The child receives its name. సాధారణంగా బిడ్డ పుట్టిన 11వ రోజు పురుడు పోసి పురోహితులు శాస్త్రయుక్తంగా నామకరణం చేస్తారు బిడ్డకు. ఇక 6వ సంస్కారం నిష్క్రమణ. బిడ్డను తొలిసారి ఇంటి బయటకు తీసుకురావడం. నిష్క్రమణ ఈజ్ పర్ఫార్మ్డ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ బేబీస్ outing into the world beyond the confines of the home. ఇది సాధారణంగా 40వ రోజు శిశువును బయటకు తీసుకొని వచ్చి సూర్య దర్శనం చేయిస్తారు. ఇక ప్రతిరోజు స్నానం చేయిస్తారు. మనకు సూర్యకిరణాల వల్ల డి విటమిన్ లభించడం మనందరికీ తెలిసిన విషయం. అందుకనే బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రధానంగా ఈ నిష్క్రమణ, పుట్టిన మొదటి బిడ్డను ఇంటి బయటికి సూర్యరశ్మి సోకే విధంగా దర్శనం చేయించడం ఇందులో ప్రధాన ఉద్దేశం. ఇక 7వది అన్నప్రాశన. మొదటిసారిగా ఘనాహారం తినిపించడం. The first feeding of solid food to the baby, usually in the 6th month of after birth. బిడ్డ పుట్టిన 6 నెలల తర్వాత వండిన అన్నం, పాలు, పెరుగు, నెయ్యి మొదలైన పంచామృతాలతో పాటు బియ్యంతో చేసిన కీరు తినిపిస్తారు, నీరు త్రాగిస్తారు. ఎందుకంటే అజీర్ణ వ్యవస్థ అది అరిగించుకోవడానికి 6 నెలల తర్వాతే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 6 నెలల తర్వాత చేసే సంస్కారం ఈ అన్నప్రాశనం. ఇక 8వ సంస్కారం చూడాకరణ, పుట్టు వెంట్రుకలు తీయడం. At the end of the first year after birth, during the 3rd year, at the end of the first year of the birth or during the 3rd year, the child's hair is shaved, all but a tuft on the top of the head. This ritual shaving of hair, performed with ceremony, prayers and chanting of Vedic hymns, is Chudakarana Samskara. This Samskara is for both boys and girls. ఒక సంవత్సరం తర్వాత లేదా 3వ సంవత్సరంలో కానీ తల్లి బిడ్డకు పవిత్ర స్థలంలో కేశాలను తీసి గుండు చేసి
శిశువు మేధస్సు వికాసం చెందాలని, సద్బుద్ధి కలగాలని కోరుకుంటూ చేసే పవిత్ర సంస్కారం ఈ 8వ చూడాకరణ. ఇక 9వ సంస్కారం కర్ణవేద సంస్కారం, చెవులు కుట్టించడం. It is usually performed in the 6th or 7th month after the birth of the child. Consists of the piercing of the baby's ear lobes, so earrings may be worn. చెవులు కుట్టిస్తారు. ఆ కుట్టిన చెవులకు రింగులు కూడా ధరిస్తారు. తండ్రి చెవిలో ఈ చెవులు మంచి మాటలు విని మంచి జ్ఞానాన్ని పొందాలని భగవంతుని కోరుతారు. ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తెలిసిన విషయం, ఈ చెవులు కుట్టించి వాటికి ఆభరణాలు ధరించడం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మెదడు చురుకుదనం పెరుగుతుంది అని చెప్పి శాస్త్రవేత్తలు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్లో వీటిని నిర్ధారించడం ఇది ఒక అద్భుతమైన విషయం. మన పూర్వీకులకు తెలుసు కాబట్టి ఈ చెవులు కుట్టించడం ఇది ఆడ మగ అందరికీ జరిగేది. పూర్వం అందరూ ఈ కర్ణ కుండలాలు ధరించేవాళ్ళు. ఇక 10వ సంస్కారం ఉపనయనం, పిల్లలను విద్యార్థన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిగే సంస్కారం. ఉపనయన సంస్కారం ఇనిషియేట్స్ ద ఫార్మల్ స్టడీ ఆఫ్ ద వేదాస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎస్టీమ్డ్ ఆఫ్ ద సంస్కారాస్. అపాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఉపనయన్, a boy traditionally moves from home to live in the ashram of the guru. గురువు తండ్రి విద్యా అర్జన కోసం గురువు ఆశ్రమానికి తీసుకువెళ్తాడు జ్ఞానం వేదాధ్యయనం చేయడానికి. గురువు శిష్యుడిని శాస్త్ర విహితంగా బ్రహ్మచారిని యజ్ఞ సమిధను తీసుకొని గురువు దగ్గరికి వెళ్తాడు. గురువు వాసన అజ్ఞానం అనే సమిధను జ్ఞానాగ్నిలో దహించి వర్ణాశ్రమాలలో బ్రహ్మచర్య ఆశ్రమంలో ప్రవేశింపజేస్తాడు. గురువు శిష్యుడిని తన జ్ఞాన గర్భధారణ చేస్తాడు. జీవునికి ఇది పునర్జన్మ అవుతుంది. గురువు శిష్యునితో శాస్త్రాలను, సంస్కృతిని, జ్ఞానాన్ని, ధర్మాన్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేయిస్తాడు. యజ్ఞోపవీతం యొక్క వేదత్రయ 3 రూపాలను రక్షిస్తానని, దేవరుణం, ఋషి రుణం, పితృరుణం తీర్చుకుంటానని ప్రమాణం చేయిస్తాడు. దేవరుణం అంటే సూర్య, చంద్ర, వాయు మొదలైన దేవతలు అన్నం, జలం, వాయువును ఇచ్చే జీవనాధారం అయిన ప్రకృతి జీవించడానికి దోహదపడతారు కాబట్టి వారి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఇది యజ్ఞం వల్ల సంపన్నం అవుతుంది. ఋషి రుణం అంటే ఎవరి వల్ల శాస్త్ర జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, భౌతిక జ్ఞానం, దృష్టి ప్రాప్తించాయో వారి పట్ల కృతజ్ఞతగా ఉండడం. శాస్త్రాధ్యయనం చేసి వారు చూపిన బాటలో నడవడం వల్ల ఋషి రుణం తీరుతుంది. ఇక పితృరుణం తల్లిదండ్రులను సేవించడం, పితృదేవతలకు శాస్త్రయుక్తంగా శ్రాద్ధ కర్మలను నిర్వహించడం వల్ల తీరుతుంది. ఈ ప్రమాణాలను చేయించి గురువు శిష్యునికి యజ్ఞోపవీతం ధరింపజేస్తాడు. తర్వాత గురువు తండ్రి శిష్యుడి చెవిలో ధర్మోపదేయ అనగా గాయత్రి మంత్రం ఉపదేశిస్తారు. ఉపనయనం అయిన తర్వాత బ్రహ్మచారి విద్యాభ్యాసం కోసం గురుకులం వెళ్తాడు. ఇక 11వ సంస్కారం అక్షరాభ్యాసం, బిడ్డకు అక్షరాలు నేర్పించడం.
So Vidyarambha Sanskara, it is begins a student's primary education by ceremonially introducing the child to the alphabet. వేదారంభం చదువులను అభ్యసించడం ఆరంభించడం అన్నమాట. శ్రీకారంతో అక్షరాలను దిద్దించడం ఈ విద్యారంభం సంస్కారం. ఇక 12వది సమావర్తన సంస్కారం. చదువు ముగించుకొని గురుకులాన్ని వదిలి రావడం, దీనినే స్నాతకం అంటారు. ఇప్పుడు మనం యూనివర్సిటీలో దీన్ని జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. యూనివర్సిటీలో స్నాతకోత్సవాలు. సమావర్తన సంస్కార. With Samavartana Samskara, the disciple graduates from his Vedic studies and returns from the house of his Guru. Thereafter, the disciple will marry and raise a family and so enter the stage of householder, Grihasthasrama. ఇది బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసుకోవడం, ఇక గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి పూర్తి అర్హత పొంది ఉండడం. ఇక 13వ సంస్కారం వివాహ సంస్కారం. ద ట్రెడిషనల్ హిందూ వెడ్డింగ్ సెరమనీ ఈజ్ నోన్ యాజ్ వివాహ సంస్కార. ఇట్ ఈస్ కన్సిడర్డ్ బై మెనీ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద సంస్కారాస్. ఇది అన్ని సంస్కారాలలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సంస్కారం ఈ వివాహ సంస్కారం. 25 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత గృహస్థాశ్రమం వదిలి వానప్రస్థం స్వీకరించడం, సతీ సుతుల పట్ల మోహాన్ని తగ్గించుకోవడం, ఇది గృహస్థాశ్రమం పూర్తయిన తర్వాత. 14వది పంచ మహాయజ్ఞ సంస్కారం. దంపతులు ప్రతిరోజు ఋషులను, మునులను, దేవతలను, తల్లిదండ్రులను, మానవాళిని, సమస్త భగవత్ సృష్టిని గౌరవిస్తూ యజ్ఞ యాగాలు చేయడం. మ్యారీడ్ కపుల్ పర్ఫార్మ్స్ ద పంచ మహాయజ్ఞ or 5 great sacrifices daily. In this samskara, one honors in turn the rishis, the gods, the parents, human beings, and all created beings. 15వ సంస్కారం వానప్రస్థ సంస్కారం. బాధ్యతలకు కుటుంబ సభ్యులకు అప్పగించి మోహాన్ని వదిలి భవబంధాల నుండి విముక్తి పొంది ఆత్మానుభూతి పొందడానికి అడవులకు వెళ్ళిపోవడం. వానప్రస్థ సంస్కారం. అకార్డింగ్ టు ద వేదిక్ ట్రెడిషన్, వానప్రస్థ ఈజ్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ following brahmacharya and grihastha. Here one leaves behind one's life in the world and retires to the forest to live an ascetic life devoted to service, study of the scriptures and to meditation. ఇక చివరిది 16వ సంస్కారం అంత్యేష్టి సంస్కారం. మరణానంతరం పుత్రులు చేసే అగ్ని సంస్కారం ఇది. అంతిమ సంస్కార్, అంత్యేష్టి సంస్కార్. ద ఫైనల్ సాక్రిమెంట్, ద ఫ్యూనరల్ రైట్స్ ఆర్ నోన్ యాజ్ అంత్యేష్టి సంస్కారం. ఇవి షోడశ సంస్కారాలు.